వెల్కమ్ టు మెగానెన్ టీవీ. భారతదేశ రాజకీయాల్లో పశ్చిమ బెంగాల్ ఎప్పుడు ఒక రగులుతున్న అగ్ని పర్వతమే. అక్కడ ఒకప్పుడు కమ్యూనిస్టుల కోటను బద్దలు కొట్టి మమతా బెనర్జీ చరిత్ర సృష్టించారు. కానీ కాలం ఎంత విచిత్రమైనదో చూడండి. ఇప్పుడు అదే మమతా బెనర్జీ కళ్ళెదుట ఆమె సామ్రాజ్యాన్ని, ఆమె కన్నబిడ్డ లాంటి తృణమూల కాంగ్రెస్ పార్టీని అడ్డంగా చీల్చి ఏకంగా 58 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు జెండా ఎగరవేసిన ఒక వ్యక్తి పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారు మోగిపోతుంది. ఆయనే రితభ్రత బెనర్జీ. కేవలం ఒకే ఒక్క రాత్రిలో టీఎంసీ అధిష్టానాన్ని చాకచక్యంగా దెబ్బకొట్టి బెంగాల్ అసెంబ్లీలో లీడర్ ఆఫ్ అపోజిషన్ కుర్చీని దక్కించుకున్న ఈ నేత ప్రస్థానం చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ప్రస్తుతం బెంగాల్ రాజకీయాలను శాసిస్తున్న ఈ రితభ్రత బెనర్జీ అసలు ఎవరు? మార్కిస్టు సిద్ధాంతాలను వదిలి టీఎంసీలోకి ఎందుకు వచ్చారు? వచ్చిన తర్వాత మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తుడిగా ఎలా మారారు? ఇప్పుడు టీఎంసీకి ఎందుకు ఎదురు తిరిగాడు? 1978లో కోల్కతాలో జన్మించిన రితభ్రత విద్యార్థి దశ నుండే పక్కా కమ్యూనిస్టు సిద్ధాంతాలతో పెరిగారు. కోల్కతాలోని ప్రసిద్ధ ప్రెసిడెన్సీ కాలేజీలో చదువుతున్నప్పుడే స్టూడెంట్ పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయనకున్న అద్భుతమైన వాక్చాతుర్యం, ఇంగ్లీషు, బెంగాలీ, హిందీ భాషలపై ఉన్న పట్టు ఆయన్ను కమ్యూనిస్టు పార్టీలో చాలా వేగంగా పైకి తీసుకెళ్లాయి. కోల్కతాలోని అశుతోష్ కాలేజీ స్టూడెంట్స్ యూనియన్ జనరల్ సెక్రటరీగా ఎదిగి 2008 నాటికి ఎస్ఎఫ్ఐ అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనకున్న వాక్చాతుర్యం, యువతలో ఉన్న క్రేజ్ చూసి సిపిఐఎం అధిష్టానం ఆయన్ను ప్రోత్సహించింది. కమ్యూనిస్టు క్యాడర్లో ఆయన్ను ఒక పోస్టర్ బాయ్లా, లెఫ్ట్ డార్లింగ్లా చూసేవారు. 2011లో మమతా బెనర్జీ రాజీనామాతో ఖాళీ అయిన కోల్కతా దక్షిణ లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ పార్టీ ఆయనపై నమ్మకంతో 2014లో కేవలం 34 ఏళ్ల వయసులోనే రాజ్యసభకు పంపింది. ఆ విధంగా లెఫ్ట్ ఫ్రంట్లో అత్యంత కీలకమైన యువనేతగా ఎదిగారు. రాజ్యసభలో పబ్లిక్ ఇష్యూస్పై ఆయన చేసిన ప్రసంగాలు జాతీయ స్థాయిలో అందరినీ ఆకర్షించాయి. కమ్యూనిస్టు పార్టీ భవిష్యత్తు లీడర్ ఇతనే అని అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ 2017లో కథలో ఊహించిన ట్విస్ట్ వచ్చింది. రితభ్రతను ఊహించని వివాదాలు చుట్టుముట్టాయి. కమ్యూనిస్టు సిద్ధాంతాలకు విరుద్ధంగా ఆయన యాపిల్ వాచ్, మౌంట్ బ్లాంక్ పెన్ వంటి ఖరీదైన వస్తువులను వాడుతున్నారంటూ సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. దీనిపై పార్టీ అంతర్గత విచారణకు ఆదేశించగా ఆయన బహిరంగంగా టీవీ ఇంటర్వ్యూలలో ప్రకాష్ కారత్, బృందా కారత్ వంటి సీనియర్ నేతలపై విమర్శలు గుప్పించారు. దీనితో 2017లో సిపిఐఎం పార్టీ రితభ్రత బెనర్జీని సస్పెండ్ చేసి ఆ తర్వాత పార్టీ నుండి పూర్తిగా బహిష్కరించింది. అదే టైంలో ఒక రీసెర్చ్ స్కాలరు రితభ్రత పెళ్లి చేసుకుంటానని, మోసం చేశాడని ఆరోపించడం, ఒక పర్సనల్ వీడియో కాల్ వైరల్ కావడం వంటి వివాదాలు ఆయన పొలిటికల్ కెరీర్ను ప్రశ్నార్థకం చేశాయి. కమ్యూనిస్టులు తనను అవమానించి బయటకు పంపించడాన్ని రితభ్రత అస్సలు తట్టుకోలేకపోయారు. ఎలాగైనా దానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు. సరిగ్గా అదే సమయంలో బెంగాల్లో లెఫ్ట్ క్యాడర్ను పూర్తిగా తుడిచిపెట్టాలని చూస్తున్న తృణమూల కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కన్ను రితభ్రతపై పడింది. 2018లో రితభ్రత బెనర్జీ అధికారికంగా టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు. కమ్యూనిస్టు సిద్ధాంతాలు, రెడ్ జెండాను వదిలేసి మమతా బెనర్జీ గ్రీన్ జెండాను చేతపట్టారు. కమ్యూనిస్టు పార్టీలో గ్రౌండ్ లెవెల్లో ఆర్గనైజేషన్ ఎలా చేయాలో బాగా తెలిసిన రితభ్రత టీఎంసీలోకి రాగానే మమతా బెనర్జీకి అత్యంత నమ్మకమైన స్ట్రాటజిస్ట్గా మారిపోయారు. పార్టీ అనుబంధ సంఘాలను, ట్రేడ్ యూనియన్లను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. పార్టీలో చేరిన కొద్ది రోజులకే టీఎంసీ కార్మిక విభాగమైన ఐఎన్టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. మమతా బెనర్జీ కూడా ఈ మాజీ కమ్యూనిస్టు లీడర్కు పార్టీలో పూర్తి స్వేచ్ఛనిచ్చారు. దశాబ్దాల పాటు కమ్యూనిస్టుల మైండ్ సెట్ను స్టడీ చేసిన వ్యక్తి కావడంతో లెఫ్ట్ ఫ్రంట్ను బెంగాల్లో కోలుకోకుండా చేయడంలో దీదికి రితభ్రత ఒక పవర్ఫుల్ అస్త్రంలా ఉపయోగపడ్డారు. 2024లో టీఎంసీ తరపున రాజ్యసభకు ఎంపికై ఏప్రిల్ 2026 వరకు కొనసాగారు. 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ గాలి వీచినప్పటికీ ఉలుబేరియా, పూర్భా నియోజకవర్గం నుండి రితభ్రత విజయం సాధించారు. గతంలో 215 సీట్లు ఉన్న టీఎంసీ ఈ ఎన్నికల్లో కేవలం 80 సీట్లకు పడిపోగా గెలిచిన అతి కొద్ది మందిలో రితభ్రత ఒకరిగా నిలిచారు. అంతా బాగుంది అని అనుకుంటున్న సమయంలో పార్టీలోకి మమతా బెనర్జీ వారసుడిగా అభిషేక్ బెనర్ ఎంట్రీ ఇవ్వడంతో రితభ్రత పొలిటికల్ కెరీర్లో మరోసారి తుఫాను మొదలైంది. టీఎంసీలో మమతా బెనర్జీ తర్వాత అంతా తానే వ్యవహరించడం మొదలుపెట్టారు అభిషేక్ బెనర్జీ. సీనియర్ నాయకులను పక్కన పెట్టడం, టికెట్ల కేటాయింపులో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం, అహంకారపూరిత వైఖరితో పార్టీలో ఇంటర్నల్గా తీవ్ర అసంతృప్తి రగిలింది. గతంలో కమ్యూనిస్టు పార్టీలోనే టాప్ లీడర్ల రూల్స్ను ధిక్కరించిన హిస్టరీ ఉన్న రితభ్రత బెనర్జీ అభిషేక్ బెనర్జీ పెత్తనాన్ని అస్సలు సహించలేకపోయారు. పార్టీలోని సీనియర్ ఎమ్మెల్యేలు, అసంతృప్త నేతలను ఒక తాటిపైకి తెచ్చేందుకు తెర వెనుక ఒక భారీ స్కెచ్ వేశారు.
ఇటీవల జరిగిన 2026 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ అధికారం కోల్పోయి 80 సీట్లకే పరిమితం కావడం రితభ్రతకు ఒక పర్ఫెక్ట్ అవకాశంగా మారింది. అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థి తీర్మానంలో ఫేక్ సంతకాలు ఉన్నాయంటూ సైన్ గేట్ వివాదాన్ని తెరపైకి తెచ్చి ఏకంగా 80 మందిలో 58 మంది ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకొని స్పీకర్ ముందు నిలబెట్టారు. ఫిరాయింపుల చట్టంకు దొరకకుండా 3/2 మెజార్టీతో పార్టీ శాసనసభ పక్షాన్ని అడ్డంగా చీల్చేశారు. పార్టీ నుండి తనను బహిష్కరించినా సరే ఏకంగా మెజార్టీ ఎమ్మెల్యేల సపోర్టుతో అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి హోదాను దక్కించుకొని మమతా అభిషేక్ల అహంకారాన్ని దెబ్బకొట్టారు. నేను మమతా బెనర్జీని గౌరవిస్తాను, కానీ అభిషేక్ బెనర్జీ లాంటి వారసత్వ నాయకుడి పెత్తనాన్ని మాత్రం అస్సలు ఒప్పుకోనని ఆయన ప్రెస్ మీట్లో చెప్పిన మాటలు ఆయనలోని పాత కమ్యూనిస్టు రెబల్ క్యారెక్టర్ను మరోసారి ప్రపంచానికి చూపించాయి. విద్యార్థి నేతగా ఎర్రజెండా పట్టి ఆ తర్వాత తృణమల్లో చేరి ఇప్పుడు అదే తృణమల కోటను బద్దలు కొట్టిన రితభ్రత బెనర్జీ ప్రస్థానం ఒక పక్కా పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తుంది. సిద్ధాంతాలు ఏమైనా వ్యూహాలు అమలు చేయడంలో రితభ్రత బెనర్జీ మార్క్ చాణక్యం మాత్రం బెంగాల్ రాజకీయ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది.